అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలి పట్టభద్రుల ఎన్నిక అటు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పట్టభద్రుల ఎన్నిక అలాగే టీచర్స్ ఎన్నిక విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది ఉత్తరాంధ్రలో. మరి ఈరోజు చాలా ఉత్సాహంగా మచిలీపట్నం మరి ఇక్కడ ఉన్నటువంటి బూతులన్నింటిలో కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఉత్సాహంగా మరి పోలింగ్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి మరి ఉదయం కొద్దిగా స్లోగా ఉన్నా మరి ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్గా అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఎందుకంటే నిన్న శివరాత్రి రావడం, చాలామంది జాగరణ ఉండడం, మరి దానివల్ల కొద్దిగా ఆలస్యంగా కొద్దిగా ఊపందుకున్నాం. ఇప్పుడైతే అన్ని బూతుల్లో కూడా జనరల్ ఎలక్షన్ ఏ రకంగా అయితే లైన్లో ఉంటారో ఆ రకంగా అన్ని క్యూలో కూడా నిలబడి ఉంటున్నారు. ఇవాళ అందరూ కూడా చాలా, ఎందుకంటే పట్టభద్రులందరూ కూడా మరి మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వర్గాలు. మరి గతంలో జరిగినటువంటి అన్నీ కూడా వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఇవాళ ఆలపాటి రాజా గారికి వన్ సైడ్గా ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. మరి ఇప్పటికి దాదాపు 25% మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ జరిగింది. మాకున్నటువంటి అంచనా ప్రకారం 75 to 80% అబౌవ్ ఇక్కడ పోలింగ్ జరగడానికి అవకాశం ఉంది. మరి దానికి తగిన విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా మరి అటు మా పార్టీ యావత్ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి మరి రోడ్ల మీద ఉండి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఏ బూత్లకి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నిక రాష్ట్ర ప్రయోజనానికి జరుగుతున్నటువంటి ఎన్నిక మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే అక్కడ రాజశేఖర్ గారు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారని చెప్పి ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా మిగిలిన వారు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం.